మీరేం తింటారు? తింటాం వేరుశనకాయలు, బఠానీలు. బఠానీలు? నువ్వు ఎప్పుడైనా రూపాయలు చూసావా? ఓ చూశానండి. 5 రూపాయలు? 5 రూపాయల నోటు చూశాను, 10 రూపాయల నోటు చూశాను. 100 రూపాయల నోటు? 100 రూపాయల నోట? అబ్బాయి ఆ ఛాన్స్ దొరకలేదండి. 1000 రూపాయలు? మమ్మ విన్నానంతే, కానీ గవర్నమెంట్ రెత్తేశారుగా. తమ్మిడికి మారని దరిద్రుడు నువ్వు కోటేశ్వరుడు కూతుర్ని పెళ్ళడానికి వచ్చావే? అది కాదండి, కానీ కానీ మరి మరేమిటి? ఇక్కడే లేవు, కదిలేవా? ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకుపో. ఈ రోజు నుండి నెల రోజుల్లోగా అనా పైసలతో పూర్తిగా ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసావా మా సరోజు నుంచి పెళ్లి చేస్తాను. ఖర్చు పెట్టాలి, ఖర్చు. దానం ధర్మం చేయకూడదు. మీరు నాకోసం ఈ పని చేయండి సార్, ప్లీజ్. ఇదిగో జ్ఞాపకం ఉంచుకో, ఈ 1,00,000 రూపాయల్లో దమ్మిడి అయినా మిగలకుండా ఖర్చు పెట్టే వరకు మాట్లాడడానికి కూడా వెళ్ళలేదు. అలా చేసావా? నేనెవరో తెలుసు కదా. నిద్రపోయే పెద్ద పుల్లి తట్టిలే పడిగిన పటాల జవాబు చెప్తుంది. జ్ఞాపకం ఉంచుకో, 1,00,000 రూపాయలు నెల రోజుల్లో ఖర్చు పెట్టేయాలి. దానం చేయకూడదు. ఖర్చు ఖర్చు. ముందు డబ్బు ఖర్చు పెట్టడం, ఆ తర్వాత జమా ఖర్చులు రాయడం. అరే దీనికి కూడా కాస్త బుర్ర ఉండాలరా. బుర్ర అక్కర్లేదు, బుద్ధి అక్కర్లేదు. డబ్బు సంపాదించడానికి అయితే ఆ 2 ఉండాలి. రై ఖర్చులో మరో 20,180 రూపాయలు రాయి. ముందు రాయిరా. మన ఇంట్లో బ్యాక్ పోర్షన్ లేదు? బ్యాక్ పోర్షన్ అదే రా, పాతది. ఆ వెనక వైపు ఉన్న ఇల్లు, దాన్ని కోరేశాను రా. అదెందుకురా? దాన్ని కోల్దోసి అక్కడ కొత్త బంగళా కట్టాలన్న ప్లాన్. ఎందుకంటే పాతది పడగొట్టడానికి, కొత్తది కట్టడానికి డబుల్ ఖర్చు అవుతుంది చూడు, డబుల్ ఖర్చు. ఏ తెలివిరా. సరే 20,000. మరో 180 కూడా రాయరా. 180? మన పాత గది లేదు, దానికి 1 సంవత్సరం అద్దె అడ్వాన్స్ గా ఇచ్చేసాను రా. ఇది అర్థం గడికరా? ఏం వినపతీరా. ఇది ఒక్కటి మాత్రం నువ్వు మంచి పని చేసావురా. అరే హో, సరే హో. దమలో 1,00,000 ఉండాలి రా. అదిగో ఉందిరా. వారిని 1,00,000 టెన్నున్నాడు రా. 1 10 100 1000 10,000 5 సున్నాలు ఉండాలిరా. మరి ఇంకనే రాయ్, మన 4 ఉన్నాయి. 3 4 5. బాబు ఆఖరి వచ్చే గుర్రానికి 500 రూపాయలకి ఇవ్వండి. ఆఖరి వచ్చే గుర్రం ఏమిటయా? గుర్రం నెంబర్ చెప్పు. నెంబరు ఏదో ఒకటి 7 ఇద్దరు. అరే హో. ఏమిట్రా? నంబర్ గుర్రం పోయింది. వచ్చిందిరా. 70 రెట్లు అంటే 3.5 లక్షల రూపాయలు వచ్చిందిరా. 3.5 లక్షలు? 3.5 లక్షలు రా. అది నాకు పూర్తిగా తెలుసు. నాకున్నదల్లా ఒక్కటే రోగం. అదేమిటంటే డబ్బు ఖర్చు పెట్టడం. అది సాధ్యంగా తల పగల కొట్టుకు తెస్తున్నా. దానంలో అసాధ్యం ఉందండి. ఏ ధర్మ సంస్థకైనా దానం చేసే వస్తే. అలా చేయటానికి వీలుంటే ఆ 2 లక్షలు నీకే ఇచ్చేద్దును. ఏంటి? నాకే? డాక్టర్ గారు ఏమైంది? డాక్టర్ ఆయాసం గారు సునాయాసంగా గ్యాస్ వదిలేశారు. పోయాడా? డాక్టరు ఆయాసం గారి అంత్యక్రియల కింద ఖర్చు
₹362.8 8 అనాలు 6 దమ్మిడీలు ఏమిట్రా? పిడకలకు 8 అణాలు, కుండకు 6 దమ్మిడీలు. ఆ 4 దమ్మిడీలు ఇంకా ₹2.5 లక్షలు ఖర్చు పెట్టాలి. ఎలా సాధ్యం అవుతుందిరా, సాధ్యం అవుతుంది. అసలు నువ్వు ఈ విషయంలో ఏం తలదొరచకు. మరేం చెమ్మటం? మొదట్లో ₹1,00,000 ఖర్చు పెట్టడానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు డబ్బు చూస్తే పెరిగిపోతుంది, రోజులు చూస్తే దగ్గరకు వస్తున్నాయి, ఆటంకాలు చూస్తే అనవసరమైపోతున్నాయి. సైలెంట్. ఒరేయ్, ఈ డబ్బంతా ఒక్క దెబ్బతో ఖర్చు పెట్టేసే మార్గం నేను ఆలోచిస్తాను. నేనే ఆలోచించాను. ఆలోచించావు ఏమిటి? ఒక అగ్గిపెట్టి కొను. దానికేమవుతుందిరా, 3 కాళ్ళేగా. ఆ తర్వాత ఒక కిరసనాల డబ్బా. కిరసనాయిల డబ్బా సరే, మరో ₹5.4 దమ్మిడీలు అనుకో. చాలు. ఆ డబ్బాడు కిరసనాలు నీ మీద, నా మీద, ఆ డబ్బు మీద పోసుకుని అగ్గిపొల్లు ఎక్కేసేసరి. దాంతో పాటు మనము సాగమనం. ఆ డబ్బు అయిపోతుంది, మనం అయిపోతాం. ఓహో, శ్యామ్ గారా? రండి రండి. సరోజ్, ఓ సరోజ్, మీ శ్యామ్ గారు వచ్చారే. అరే, డబ్బంతా త్వరగానే ఖర్చు పెట్టేసి వచ్చినట్టుందే. ఈ డబ్బు ఖర్చు పెట్ట మాత్రం అర్థం కాలేదు. ₹1 ఖర్చు పెడుతుంటే 10 వందలే వచ్చి మీద పడుతుంది. అప్పుడు అది కూడా ఖర్చు పెట్టేస్తే సరిపోయా? అది మాత్రం నా వల్ల కాదు. ఈ డబ్బనే పిచ్చాచో నా ప్రాణం విసిగించి వేసింది. ఇది మీరే తీసుకోండి. బయట కారు కూడా ఉంది, అది కూడా తీసుకోండి. ఏమిటయ్యా నీ వెర్రి ధోరణి? నేను ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేను, సంపాదించలేను. రూపాయలు అనాలు పైసలు శబ్దం కూడా వినలేదు. డబ్బు ఖర్చు పెట్టడం అయినా చేత కాకపోతే సంపదల్లో పుట్టి సంపదల్లో పెరిగిన మా అమ్మాయినే సుఖ పెడతావయ్యా. సుఖపెట్టలేను. అంచేత మీ సొమ్ము వద్దు, మీ అమ్మాయి వద్దు. ఇద్దరిని కట్టగట్టి ఎనపెట్లో పెడతాసుకోండి. శ్యామ్, ఊరుకోండి. ఏమిటి మాటలు? ఎందుకు ఏడుస్తావు? నీ ఏడుపు చూసే ఏడుపుకొని తెచ్చుకున్నాను. ఓరి పిచ్చో, డబ్బు సంపాదించమంటే కోపగించిన అర్థం ఉంది గాని ఖర్చు పెట్టమంటే చేతగాకి ఏడుస్తావేమయ్యా? డబ్బు డబ్బు డబ్బు. డబ్బుకి నీ ప్రాణానికి ఇంత లంచం తెలిస్తే మీ అమ్మాయి పేరు కూడా ఎత్తివ్వండి కాదు. శ్యామ్, అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఈ నాటకం ఆడావు? నాటకం ఆడింది నేను కాదు, మీరు. పిల్లల ఆడటానికి వస్తే ఈ పిశాచాన్ని నాకు తగిలించారు. చాలదు. శ్యామ్, మీరే ఇలా అంటే నేనేం చేయను. జీవితంలో డబ్బు కంటే విలువైనవి, ముఖ్యమైనవి చాలా ఉన్నాయని మీ నాన్నకు నచ్చ చెప్పు. నవ్వండి. బాగా నవ్వండి. నా జీవితమే నవ్వులు పాలైపోయింది. శ్యామ్, శ్యామ్. ఆయన వెళ్ళిపోయారు. ఇప్పటికైనా నీకు తృప్తిగా ఉందా? ధనగర్వంతో నువ్వే ఆయన అవమానించి వెళ్ళగొట్టావు. నువ్వేం చేస్తావు? నీ జన్మలో నువ్వు తెలుసుకునేదల్లా ₹1 నా పైసా ఇంకేం లేదు. బజార్లో కూరగాయలు కొన్నట్టే నీ డబ్బుతో శ్యామ్ గారి ప్రేమను కూడా నాకు కొనిపెట్టాలనుకున్నావు. తండ్రి గుణాలే కూతురికి ఉంటాయని నన్ను, నా ప్రేమని కూడా నా అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. నీ డబ్బే నీకు ప్రాణం, ఆయన ప్రేమే నాకు ప్రాణం. నీ డబ్బు నాకు ఒక చిల్లిగా కూడా అక్కర్లేదు. నీ డబ్బుతో నువ్వు నీ కుక్కలు హాయిగా ఉండండి. నేను పోతున్నాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. చూసావా జిమ్మి, ఆదర్శ ప్రేమంటే ఇదేరా, ఇదే. సరోజ, శ్యామ్ ధనం కంటే తమ అన్యోన్య ప్రేమకే ఎక్కువ విలువిచ్చారు. అదే నేను కోరేది. ధనం, ఐశ్వర్యం ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ శాశ్వతమైంది ఒక్క నిశ్చల ప్రేమ. మిమ్మల్ని మూల పారేస్తూ పట్టించేశాను.
నేను తుప్పట్టిపోయాను. ఈవేళ నా మనస్సు నిర్మలంగా ఉంది. ఇక ఇది కుదురుకొని మన పాతింటికే పోదాం పదండి. నా తప్పు క్షమించు. నిష్కారణంగా నిన్ను బాధించాను. ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అవును. ఇంకా మిమ్మల్ని వేరు చేయవలసిన అవసరమూ లేదు. నేను సర్వదా కోరేది ఈ అన్యోన్య ప్రేమి. మీకు నా ఆశీర్వాదాలు. ఆ శ్యామ్ మా సరోజ్తో పాటు నా డబ్బును కూడా తీసుకొని సుఖించండి. అదిగో మళ్ళీ వద్దంటే డబ్బు. వద్దన్న వాడికే డబ్బు వస్తుంది. అదే తమాషా. నీకెందుకు? నువ్వు మా అమ్మాయిని చూసుకో, మా అమ్మాయి ఆ డబ్బు సంగతి చూసుకుంటుంది. ఏం సరోజ్? ఓహో, ఇంజనీర్ గారా? ఏమిటి ఇలా దయచేశారు? అదేమిటి? కాసులండి, బంగారపు కాసులు. బంగారపు కాసులా? ఎక్కడివి? మీవే. మీ పాత ఇల్లు పడగొడుతుంటే అందులో దొరికాయి. నిన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను నీ దగ్గరికి వచ్చాను. అవును ఇంజనీర్ గారు, భూగర్భంలో దొరికింది గవర్నమెంట్ కు పోవాలేమో. భూగర్భంలో కాదండి, గోడ గర్భంలో దొరికింది. గోడలో దొరికింది యజమానిదే. అందుకోసమే తీసుకొచ్చాను. ఎవళ్ళ అదృష్టం వాళ్ళది. అది అలా చెప్పండి. రారాంది రమ్మంటే వస్తుందా? పోరానది పోమంటే పోతుందా? దాని దారిని అదే పో. అరే నువ్వెక్కడ పోతున్నా? అరే ఏమన్నా శ్యామ్ గారు? శ్యామ్ గారు ఏమన్నా? శ్యామ్ గారు ఏంటండి? ఏముంది? శ్యామ్ మా అమ్మాయిని ప్రేమించాడు, మా అమ్మాయి శ్యామ్ని ప్రేమించింది. ప్రేమ జీవులకు మన ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళ ప్రపంచం అవతల అల్లదే. అదిగో